బిడ్డలైతే బతుకుతానే ఓనారా లేకపోతే మరణమైతా ఓనారా అయ్యో మునిగేను మునిగేను నాకు మునిగేను ఎక్కడి బాధలు బాధలు వచ్చేనా ఎక్కడి బాధలు బాధలు వచ్చేనా ఎక్కడి చేరాలు చేరలు వచ్చేనా ఎక్కడి చేరాలు చేరలు వచ్చేనా నా భార్య కోరుకుంటే మేడలు కోరుకుంటది కావచ్చు మిద్దలు కోరుకుంటది కావచ్చు ఎండి కోరుకుంటది కావచ్చు బంగారం కోరుకుంటది కావచ్చు అనుకున్నా ఆడపిల్లలు కావాలని కోరుకోవట్టే భగవంతా నీరేము ఎత్తు నీరెందు ఓదు పరమాత్మ చెట్టు వీధి పొలం కావంగాది కొనుకొచ్చి నాడు చెట్టు వీధి పొలం ఎప్పటిగా కోసుకొచ్చి దాని పొంగు లోపల నింపి ఒడిగడుతున్నా అంగట్ట దొరికే సరకాయ పటిక నేను 5 రూపాయలు పెట్టే కాడ 500 పెట్టి కొనుకొచ్చి దాని ఒళ్ళ నింపుతున్నా ఆడోళ్ళ మది లోపలికి ఆలోచన రావద్దు వచ్చినట్టయితే అది పచ్చి గోడకు రవ్వు చేసినట్టే పరమాత్మ ఆగో రాయోసంటి భార్యను లక్కోల గరిగరిస్తూ నేను ఆగో 60 ఏళ్ళ వయసు లోపలకి ఇప్పుడు మేము ఆడోళ్ళ కంటే 4 నదిపోతారా అని ఆగో ఆ యొక్క శుభశేర మహారాజు భార్య ముఖం చూస్తున్నాడయ్యా ఓ బెత్తలాలో సుభద్ర నాదా ఆడపిల్లలు కావాలి నాకు కొడుకుల తోడ ఒక్క కొడుకు తోడ బిడ్డల వరం అయితేనే బతుకుతా లేకపోతే మనమంతా బండ తెచ్చుకొని నీ ప్రాణం కాడ నా తిరమ్మని కొట్టుకొని ప్రాణం తీసుకుంటానయ్యా చెప్పిండ్రే మధు అంత బామా ఆడపిల్లలు కావాలంటున్నావు బామాది ఎవరి చేతుల పొలమని మనం ఆడపిల్లల పొలమని అడుగుతున్నావమ్మా పూర్వ జన్మ సుకృత ఫలము కొద్ది పుణ్యము కొద్ది పురుషుడు దొరుకుతాడు దానము కొద్దేమో పిల్లలు ఉడతారమ్మా ఏ జన్మ లోపల ఏ పాపం చేసినవో బామ తాగే బావుల్లో మన్ను మోసినవో తినే ఇత్తర్లు తీసేసినవోనమ్మా గుమ్ములకు నిచ్చలు వేసినవో గుళ్ళు దొంగలు ఇచ్చినవో బామ పెరిగే పిలగందని ఎత్తి కొట్టినవో ఆగో ఈ జన్మ లోపల మనకు ఒక్క కొడుకు సంతాన ఫలం అయింది మళ్ళా మన గర్భవాసం అందు కొడుకుల బిడ్డల సంతాన ఫలము లేదు అని ఒక్క మాట ఉన్నది ఆగో రేపటి కల్లా బామ మన కొడుకు కోడలు కంటే ఎత్తుకునే వయసు మనది ఈ వయసు లోపల నీకు ఆడపిల్లల సంతాన ఫలమద్దే నా మొత్తుల పెన్నమో ముసలోళ్ళు అంటున్నావు చింత చెట్టు ముసళ్ళు అవుతుంది చింతకాయ పులిపెక్కన్న ముసళ్ళు అవుతుందా కాదు 9 గోళ్ళ బాయే 5 HP మోటార్ షార్ట్ కావాలి అంటున్నా కావాలి కానీ అంత బలం లేదా కానీ అంత ఐశ్కత లేదా నీ పొట్టి నీది నీ పెళ్ళాన్ని చెప్తాను వినవయ్యా నీ భర్తని చెప్తాను ఇదే నీ భార్యని చెప్తాను నువ్వే వినవయ్యా నీ హస్బెండ్ ని చెప్తాను నీ వైఫ్ చెప్తాను నా మాటినవా అసలుకే మొగోని మాట ఎచ్చుండాలి ఆడిదాని మాట తచ్చుండాలి బెల్లమా ఎట్లు కట్టి ఎట్ల బండి లోపల మొగోడినే పడితే ఎట్టెట్ల గద గద వణుకుతాయో బెల్లమనేది గట్ల గద గద వణుకాలే నువ్వు నా మాట ఇంటలేవు కాబట్టి వద్దు అంటున్నా బాబా వద్దు వద్దని అంటే వద్దు వద్దని అంటే నా మాట నా ముద్రవే అన్నావాలే
ఎక్కడన్నా ఆడోళ్ళు కళ్ళు తాగుతారా? ఆడోళ్ళు కళ్ళు తాగరు, ఇప్పుడు మురక చూస్తారు. ఆడోళ్ళు కళ్ళే తాగరు. అవు తాత, నీ వయసు లోపల కళ్ళు అయినప్పుడు కోటరికి ఎంత ఉండేనా? నీ వయసు లోపల కోటరికి మంద అయినప్పుడు ఎంత ఉండే? 35 రూపాయలు. 3 రూపాయలు కోటరుకు. ఇగో దీనాసం లేడీస్ కళ్ళు అయిన సంది మహిళా సంఘం మీటింగ్ అంటారు. ఆ మీటింగ్ అంటే గంగ చెప్తా. మహిళా సంఘం మీటింగ్ అంటారు, పోతాను మామిడి తోట చూసుకుంటాను. కాటన్లు తెచ్చుకొని ఆడ చికెన్ ఫ్రై ఆట మటన్ ఫ్రై ఆట ఆడ కూర్చొని కాటన్ బీర్లు పోరేస్తారు, ఇంటికి వస్తారు. కోసిన కొన్ని తిన్నవు, తెచ్చిన కళ్ళు తాగినవు, ఇల్లంతా గక్కినవో దసరా పండుగ నాడు ఇల్లంతా గక్కినవో దసరా పండుగ నాడు ఇల్లంతా గక్కినవో దసరా పండుగ. మంది తప్పులు పెడతా మంది తప్పులు పెడతా నా వల్ల కానీ తెచ్చి నీ వల్ల గిచ్చినవో నా ముద్దుల బావయ్యా, నీ వల్ల గిచ్చినవో నా ముద్దుల బావయ్యా, నా ముద్దుల బావయ్యా. చదువుల ఖర్చు చదువుల ఖర్చు బిడ్డల గోడ కట్టవే నా ముద్దుల మీ డాడీ గట్టనుకుంటే నువ్వేలా ఉండు నా ముద్దుల బావయ్యా, నువ్వెట్లా ఉండు నా పొట్టి బావయ్యా, నా ముద్దుల బావయ్యా. చేసుకుంటా ఎవరు నీ అయ్యం చేసుకుంటు మాయ ఒకటపోతే నన్ను చేసుకోను. ఎవరు దొరకపోదురా, నాకు గంట తగ్గపోతా. ఆగో ఎన్ని చెప్పిన వింటలేదు అనాథ ప్రాణేశ్వర, నాకు ఆడవిల్ల సంతాన బలం అయితేనే బతుకుతానాదా, లేకపోతే ప్రాణం తీసుకుంటానంటున్నది. ఆగో ఓ బామ చిన్నదాన, నీకెంత ప్రేమ ఉన్నదో బిడ్డల మీద నాకు కూడా గంతే ప్రేమ ఉన్నది. కానీ ఆగో మొక్కంగా ఒక రాయంటారు బామ, చెయ్యంగా ఇంత పూజ అంటారే బామ. ఏ జన్మ లోపల ఏ పాపం వేసినందుకు బామ, ఈ జన్మ లోపల మనకు ఆడవిల్ల సంతాన బలం లేదు కాబట్టి ఆగో నువ్వు తిరుపతి తీరంగా ఓనంది మానంది రామ టెంకిర్ల భద్రాచలం తిరిగి ఆగో కాశీ కాళేశ్వరం తిరిగి బామ వరగురుడు మెచ్చి వరమోడి కట్టచ్చు, పలగురుడు మెచ్చి పరమోడి కట్టచ్చు దేవి. సాంబశివుడు మెచ్చి సంతాన బలమిస్తాడమ్మా. ఆగో ఇళ్ళల్లో ఉన్నదనం బందల్లో పోసుకొని బండికి బారెట్టు కట్టుకొని ఆగో దేవతలు ఏంది నువ్వు రావా అంటున్నా, ఇతను అయితలేదను నీతో అయితలేదా నడచడానికి? నడచడానికంటే రాజ్యానికి రాజు మంచోడైతేనే రాజ్యం మంచిగా ఉంటది, దేశానికి రాజు మంచోడైతేనే దేశం సల్లగా ఉంటుంది. చెంగలికి పులున్నట్టయితే చెంగల్ అంతా సల్లగా ఉంటుంది. ఊరికొక్క పుణ్యాత్ముడు మంచోడైతే సర్పంచ్ మంచోడైతే ఊరం సవలక్షణంగా ఉంటుంది. వాడకొక్క తల్లి మంచిది అయింది అనుకో, వాడే కొక్కరో అని కోడిపూత పొద్దుకు లేసి అలుగు పూతలు వేసుకొని బామ్మ భర్తలతో పలికెళ్ళిపోతారమ్మా. ఆగో అందుకొరగానే రాజ్యం మంచిగా ఉండాలంటే నేను రాజ్యం వేయాలి కాబట్టి ఆగో నీ ఎంబడి రావాలంటే నా యొక్క తరం కాదు. ఇళ్ళల్లో ఉన్నదనం బండల్లో ఓదుకొని బట్టికి బారెట్టు కట్టుకొని నీ కింద ఉన్నారు 7 దాసర్ల ఎంబడి కట్టుకొని ఆగో ఎగిరంగా పూజలకు వెళ్ళిపోవే నా ముద్దుల పెన్నా అని భార్యకు సెలవు పెట్టి భార్యతోని గౌరవంతను విన్నడు రొప్పతో గిరిపోకల దౌడకేసి ఆగో గుర్రానికి నల్ల మందు నా పిల్లు ఉప్పు నీళ్ళు కూడా సరిగలు వేసి అందమైన గుర్రానికి ఎనటాకు మెత్తలు వరిసి ఆగో గుర్రం మీద కొలువు తీరి ఆగో రాజులాది కచ్చీరు వేటికి ఆగో బయలుపోతున్నాడయ్యా పెద్దవాలో ఎట్లా వస్తున్నాడు రామ 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 దేవాయో మానవాలో అయ్యో రామ రామ
లాడేటి ఊడళ్ళు దాటినాడా ఇంద్రగోను లాడేటి సిద్ధళ్ళు దాటినాడా అచ్చన్ను లాడేటి రచ్చళ్ళు దాటినాడా అయ్యో రాము రామ రామ చిన్న గోడ పెద్ద గోడే చలో లంగా పరుగు